ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. మీ ఇంట్లో పని మనుషులు ఉన్నారా? మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయా? మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. నమ్మకంగా మీ దగ్గర పనిచేస్తూ మీ కదలికలపైన ఓ కన్నేసి ఉంచి మీ ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బు మీద ఓ కన్నేసి ఉంచుతారు. ఇప్పుడు ఆ నమ్మకమే హైదరాబాద్ లోని ఓ ఐపీఎస్ అధికారి భార్య పాలిట శాపంగా మారి చివరకు హత్యకు గురి కావడంతో ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఇంట్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంట్లో పనిచేసే మనుషులు లేదా డ్రైవర్లను నియమించుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. పని మనుషులను నమ్మి ఇంట్లో ఒంటరిగా వదిలేయడం, విలువైన వస్తువులను, డబ్బును వారి ముందే అందుబాటులో ఉంచడం, పర్సనల్ విషయాలను వారి ముందే మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే. హైదరాబాద్ లోని ప్రశాంత్ నగర్ లో ఓ నేపాలీ పని మనిషి తన యజమానురాలని అత్యంత క్రూరంగా హతమార్చి దోపిడీకి పాల్పడింది. ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ ఇంట్లో చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ డీజీపీ హోదాలో 2019లో పదవి విరమణ పొందారు. ఆయన నివాసంలో ఏడాది క్రితం నేపాల్ కు చెందిన కల్పన పని మనిషిగా చేరింది. రంజన్ తల్లికి సపర్యలు చేస్తూ అందరి నమ్మకాన్ని సంపాదించింది. రంజన్ తల్లి ఇటీవల మరణించిన కల్పనపై ఉన్న నమ్మకంతో పనిలో కొనసాగించారు. అయితే ఆమె లోపల దోపిడీకి భారీ పథకాన్ని రచించింది. కొద్ది రోజుల క్రితం రంజన్ ప్రకృతి చికిత్స కోసం బెంగళూరు వెళ్లగా ఇంట్లో ఆయన భార్య తనూజ మాత్రమే ఉండడాన్ని అదునుగా తీసుకుంది. తన ఇద్దరు తోడు దొంగలను పిలిపించి ఇంటి పరిసరాల్లో రెక్కి నిర్వహించింది. సెక్యూరిటీ కళ్లుగప్పి ఇంటి వెనక ఉన్న పార్కు గుండా లోపలికి ప్రవేశించేలాగా పక్కాగా ప్లాన్ చేసింది. అర్ధరాత్రి దాటిన తరువాత కల్పన తన ఇద్దరు అనుచరులను లోపలికి పిలిపించింది. ముగ్గురు కలిసి తనూజ ఉన్న రూమ్ లోకి ప్రవేశించారు. ఆమె నిద్రలేచి అరవకుండా ఉండేందుకు 2 చేతులు తాడుతో కట్టేసి నోట్లో వస్త్రం కుక్కారు. దీంతో ఆమె ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకోగా నిందితులు బీరువాల్లోని నగలను దోచుకుని పారిపోయారు. ఉదయం వెళ్లి కుమార్తెలు చూసేసరికి తనూజ అచేతనంగా పడి ఉన్నారు. ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఘటనా స్థలాన్ని నగర సిపి సజ్జనార్ ఇతర ఉన్నతాధికారులు సందర్శించి ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు పార్కు గోడ దూకి జర్నలిస్ట్ కాలనీ వైపు పారిపోయినట్లు గుర్తించారు. నిందితులు దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను యూపీ, బీహార్ సరిహద్దులకు పంపారు. సుమారు 10 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ పని మనుషులను చేర్చుకునే ముందు వారి పూర్వపరాలను పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నా చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పూణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరుగుతుంది. అది మనము వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని వివరాలని బయట పెట్టలేము. కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను.